ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది 'బాహుబలి 2 ది కన్క్లూజన్'. ఇప్పటికే 1600 కోట్ల రూపాయల వసూళ్లతో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ను దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇక 'బాహుబలి ఫస్ట్ పార్ట్' 650 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. 2 పార్టులు కలిపితే 2250 కోట్లు. బాహుబలి ఇంత బాగా ఆడడానికి కారణం స్టోరీ, డైరెక్షన్ మాత్రమే కాదు, అందులో నటించిన ఆర్టిస్టులు కూడా. మరీ ముఖ్యంగా సినిమాకు ప్రాణం పోశారు ప్రభాస్, రమ్యకృష్ణ, అనుష్క. 5 ఏళ్ల సమయం కేటాయించినందుకు ప్రభాస్ కు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చారు నిర్మాతలు. దీనికి తోడు తెలుగు స్టార్ కాస్త ఇంటర్నేషనల్ హీరోగా మారిపోయాడు. ఇక అనుష్కకు దాదాపు 5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. కానీ 2 సినిమాల్లోనూ కీలకమైన పాత్ర పోషించి తన నటనా చాతుర్యంతో అందర్నీ కట్టిపడేసిన శివగామి రమ్యకృష్ణకు మాత్రం కేవలం 2.5 కోట్లే ఇచ్చారన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఆ మాత్రం ఇవ్వడం ఎక్కువ అన్న ఫీలింగ్ అటు నిర్మాతలకు ఇటు సామాన్యులకు ఉండొచ్చు, కానీ బాహుబలి సక్సెస్ ను, శివగామిగా రమ్య ఒదిగిపోయిన తీరును చూస్తే మాత్రం ఆ మొత్తం చాలా తక్కువ. అసలు శివగామిగా మరొకరిని తీసుకుని ఉంటే ఆ క్యారెక్టర్ ఇంతగా పండేదని చెప్పలేం. తన క్యారెక్టర్ కు 100కు 200% న్యాయం చేసింది రమ్యకృష్ణ. కనీసం అనుష్కతో సరిసమానంగా అయినా రమ్యకు రెమ్యునరేషన్ ఇచ్చి ఉండాల్సిందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. పేమెంట్ల విషయంలో పక్కాగా ఉంటారన్నది ఆర్కా మీడియా నిర్మాతలకున్న పేరు. 100 కోట్ల రూపాయల వర్షంలో తడిసి ముద్దవుతున్న వారికి మరో 2 కోట్లు రమ్యకిస్తే వచ్చే నష్టమేమీ లేదు. ఇలా చేస్తే వారి ఇమేజ్ మరింత పెరుగుతుంది, రమ్యకు మరింత న్యాయం చేసినట్లవుతుంది. మీరేమంటారు?